దేవదారు అరుదైన మహావృక్షం. ఈ మహావృక్షం హిమాలయ పర్వత సానువులలో మాత్రమే పెరుగుతుంది. సమశీతోష్ణ పరిస్థితికి కాస్త తక్కువగా ఉండే శీతల ప్రాంతాలలో పెరిగేటటువంటి ఈ మహావృక్షం క్రమేణా నేటి కాలానికి విస్తరించి పరిస్థితులను తట్టుకుని ఎదిగేటటువంటి శక్తిని పెంచుకొని దేశమంతా కూడా పెరుగుతోంది. ఈ చెట్టు మనకు నేర్పించే సత్యం ఏమిటి అంటే, పరిస్థితులను ఎదుర్కొని మనం కూడా జీవితంలో బ్రతికి సాధించే ప్రయత్నం చేయాలి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా అన్నింటినీ కూడా తట్టుకునేటటువంటి శక్తిని మనకు పరమాత్ముడు ఈ చెట్టు రూపంలో ప్రసాదిస్తున్నాడు. ఈ సత్యం చెప్పే నిమిత్తమే వినాయక చవితి నేపథ్యంలో గణపతిని పూజించే క్రమంలో 21 పత్రములను మనం ఆ గణపతికి సమర్పిస్తాం. అందులో ఒకటి దేవదారు పత్రం. దీనికి శక్రపాదపక హరిభద్రక అన్న పేరు ఉంది. వినాయకుడిని పూజించే సమయంలో దేవదారు పత్రాన్ని ఎందుకు అర్పించాలి అనే విషయంలో ఉండే అంతరార్థం ఇదే. పరమాత్ముడి పైన మన మనస్సు లగ్నం కావాలి, ఆకర్షణ కుదరాలి. ఆ గణపతి ఎలా ఉంటాడయ్యా అంటే కొండక గుజ్జు రూపమున ఉంటాడు. అలాగే తొండము నేగదంతమును తోర్రపు బొజ్జి వామహస్తమును మెండుగం రోజు గజ్జలను మెల్లని చూపుల మందహాసమును ఇలా ఉండేటటువంటి ఆ గణపతి పైన మనకేం ఆకర్షణ కలిగించేటటువంటి శక్తి దేవదారు పత్రానికి ఉంది. ఇది గ్రహించిన ప్రాచీన తంత్రశాస్త్రవేత్తలు, మంత్ర సాధకులు ఈ దేవదారు పత్రాన్ని సేకరించి మంత్రంతో బంధించి దత్తాత్రేయ మంత్రంతో ఈ దేవదారు పత్రాన్ని అభిమంత్రించి రక్షగా చేతికి కడితే వారు చెప్పిన మాట వింటారు.